నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో ఘనంగా 5K యువ మ్యారథాన్. జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఒకరోజు ముందస్తుగా తిరుపతిలో 5K యువ మ్యారథాన్ నిర్వహణ. నేటి యువతకు స్వామి వివేకానంద ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత అని కొనియాడిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బీసీలను బలోపేతం చేయటమే కాకుండా వారి హక్కుల సాధనే లక్ష్యంగా తాము పనిచేస్తాం పేర్కొన్న బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కుంభం లోకనాథం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి. ఏపీ జేఏసీ అమరావతిలో వచ్చే నెల 5వ తేదీ మహాసభను జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు సుమన్ వెల్లడి. రామచంద్రాపురం మండలంలోని శ్రీశక్తి పీఠంకు గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రపంచ రికార్డ్. 10,000 మంది మహిళలతో నిర్మించిన సువాసిని పూజకు గుర్తింపుగా ఈ రికార్డులు పేర్కొన్న శ్రీశక్తి పీఠం పీఠాధిపతి మాతాజీ రమ్యానంద భారతి. వార్తల్లోని వివరాలు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఒకరోజు ముందస్తుగా తిరుపతిలో 5K యువ మ్యారథాన్ నిర్వహించారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండా ఊపి 5K రన్ను ప్రారంభించారు. నేటి యువతకు స్వామి వివేకానంద ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత అంటూ ఎమ్మెల్యే ఆరణి కొనియాడారు. ప్రతి యువకుడు ఆత్మవిశ్వాసం, సేవాభావం కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా వచ్చిన మాతాజీ మరియు టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ వివేకానందుని గురించి మాట్లాడి 5K రన్లో గెలిచిన వారికి బహుమతులను అందించి అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు తిరుపతికి రావడం ఒక మణిదీపం లాంటిది. మరియు ఈరోజు స్వామి వివేకానంద గారి మార్గం మరియు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు ఈ యువ రన్ యూత్ మ్యారథాన్కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేసిన మన భారతీయ జనతా యువ మోర్చా తిరుపతి వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా నేను యువతకిచ్చే మెసేజ్ ఈ సందర్భంగా యువతకిచ్చే మెసేజ్ ఏంటంటే, మనము జీవితంలో కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారం పడితే 100 జన్మలెత్తిన మనం విజయాన్ని సాధించలేము. కావున మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు దేశానికి ఉపయోగపడతాయి. మరియు జీవితంలో పేదరికం, వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి. అలాంటి కృషి మన యువత చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన భారతీయ జనతా యువ మోర్చా మరియు అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఈ రన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మన సొసైటీలో ఆడపిల్లల గురించి పాజిటివ్ సైడ్ కూడా ఉంది, ఒక నెగిటివ్ సైడ్ కూడా ఉంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆడపిల్లలు అనేది ఆది శక్తి. సో మనం ఆడపిల్లని ఒక ఆది శక్తిగా భావించాలి. అప్పుడే మన ఇల్లు ఒక లక్ష్మీ వాటికగా మారుతుంది. ప్రతి ఒక్కరు అది పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలకు సపోర్ట్ చేయాలి. వాళ్ళ ఫీల్డ్లో సపోర్ట్ చేయాలి. మనకు తెలిసిందే మన సమాజంలో అది ఆడపిల్లలే కానీ మహిళలే కానీ దానికి ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉంది, ఇంకా నెగిటివ్ సైడ్ కూడా ఉంది. సో మనము ఆడపిల్లల్ని కానీ మహిళలను కానీ ఒక శక్తిగా భావించాలి. నేను ప్రతిసారి చెప్తాను, ఆడపిల్లలు అంటే ఆది శక్తి అనేసి. సో మనము ఆడవారిని ఆదిశక్తిగా భావిస్తే మన ఇల్లు ఒక లక్ష్మీ వాటికగా మారుతుంది. అండ్ ఇంకా మా నాన్న చెప్తూ ఉంటారనమాట, అంటే ఆడపిల్లలకి పేరెంట్స్ చాలా సపోర్ట్ చేయాలి. అది ఏ ఫీల్డ్లో అయినా కానీ, అది ఎడ్యుకేషనే కానీ స్పోర్ట్సే కానీ, వాళ్ళు టాలెంటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ అది ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మా నాన్న చెప్తూ ఉంటారనమాట, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క మరియు కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్లలు అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. సో అందుకే చెప్తాను, మనము అమావాస్య చీకటిలో నేను చందమామని వెతికి పట్టుకోగలమేమో కానీ ఆడబిడ్డ ప్రేమలో మాత్రం మచ్చని పట్టుకోలేము. సో ప్రతి ఒక్కరు కూడా అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి మరియు సోదరిని దీవించాలి. కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి. అంటే స్పోర్ట్స్లో కూడా మనం ఇప్పుడు చూస్తే అది ఏ స్పోర్ట్ అయినా కానీ మహిళలు చాలా బాగా చేస్తున్నారు. సో గవర్నమెంటే కానీ వేరే ప్రైవేట్ కంపెనీసే కానీ వాళ్ళకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేయాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తిరుపతి నగరంలో యువత ఆధ్వర్యంలో మన స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఆయన జన్మదిన సందర్భం పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో యూత్ మారదన చేయడం చాలా
మంచి కార్యక్రమం. ఈ యొక్క యూత్ మారథాన్ యూత్కు ఒక ఇన్స్పిరేషన్. ఇది యువతను మేలుకొల్పడానికి స్వామి వివేకానంద చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ఈ యూత్ మారథాన్ స్వామి వివేకానంద పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం చాలా సంతోషం. ఇది యూత్ కూడా ఒక దేశభక్తితో పాటు బాగా ముందుకు వచ్చి దేశ రాజకీయాలు, దేశ ఉన్నత చదువులు ఇవన్నిటితో కూడా పాటు రాజకీయాలు కూడా చైతన్యవంతులై రాజకీయాల్లో కూడా ఒక స్ఫూర్తి తీసుకొచ్చి ప్రజలకు మంచి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వివేకానంద స్వామి చెప్పడం జరిగింది. అటువంటి స్ఫూర్తిని ఉపయోగించుకొని ఈరోజు తిరుపతి పట్టణంలో మన సోదరులు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో మన తిరుపతిలో ఇక్కడ ఏఆర్ బైపాస్ నుంచి రోయా హాస్పిటల్ వరకు 5 కిలోమీటర్లు మారథాన్ను కూడా స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా పురస్కరించుకుని చేయడం కూడా జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. యువత మేలు కొల్పడానికే స్వామి వివేకానంద ముఖ్యంగా యువతను ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బీసీలను బలోపేతం చేయటమే కాకుండా వారి హక్కుల సాధన లక్ష్యంగా పనిచేస్తామని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కుంభం లోకనాథం తెలిపారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు నూతనంగా ఎన్నిక కాబడిన వెంకటగిరి, శ్రీకాళహస్తి, సులూరుపేట నియోజకవర్గ మండల కమిటీలను జిల్లా అధ్యక్షులు ఖమ్మం లోకనాథం ప్రకటించి వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం లోకనాథం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం ప్రక్షాళనలో భాగంగా నూతన కమిటీలు వేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తాను అన్ని నియోజకవర్గాలు, మండల కమిటీలను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బీసీ సంక్షేమ సంఘం బలోపేతమే ధ్యేయంగా తామందరూ కృషి చేస్తామన్నారు. జనవరి చివరి కల్లా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కమిటీలు వేస్తామని, తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీసీల సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని నేతలందరూ ఆయనకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా కార్యదర్శి మార్గాచారుల మధు, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి, నగర 35వ వార్డు అధ్యక్షుడు కృష్ణ, కోడూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మధుసూదన్, తడ మండల యూత్ ఉపాధ్యక్షులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గారైన శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నూతన కమిటీలు వేసి కమిటీలన్నీ ప్రక్షాళన చేయాలని ఆయన ఆదేశించిన కారణంగా ఆ విభాగంలో నాకు ఖమ్మం లోకయ్య అనే నాకు తిరుపతి జిల్లా ప్రెసిడెంట్గా నాకు అవకాశం కల్పించారు. ఆయన కల్పించిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేస్తూ మండల కమిటీలు నేను ఆయన సార్కి మాటిచ్చాను. జనవరి ఆఖరులోపు మా జిల్లాలో మొత్తానికి 80% పైన కమిటీలు వేస్తానని మాటిచ్చాను. రాబోయే రోజుల్లో కమిటీలన్నీ బలోపేతం చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టేట్ మీటింగు ఉంటుంది. అదేవిధంగా సమస్యల మీద పోరాడతాము. నన్ను నమ్మి ఆయన నాకు ఈ బాధ్యత ఇచ్చిన దానికి సద్వినియోగం చేసుకుంటానని చెప్తున్నాను, తెలియపరుస్తున్నాను. ఈరోజు కాళేశ్వరం నియోజకవర్గం, వెంకటగిరి నియోజకవర్గం, సూలూరుపేట నియోజకవర్గం, తిరుపతి నియోజకవర్గం, జిల్లా మహిళా కమిటీ, జిల్లా యూత్ కమిటీ, ఉద్యోగ విభాగం, జిల్లా ఉద్యోగ విభాగం, కోడూరు నియోజకవర్గం కమిటీలు వేయబడినది తెలియజేస్తున్నాను. వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా వడ్డే ఓబన్న గారు మన బీసీలు కులంలో పుట్టి స్వాతంత్ర సమరయోధుడై చాలా గొప్ప వ్యక్తి. అందుకోసం ఆయనని ఘనంగా నివాళులర్పిస్తున్నాము. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, కనీస వేతనాలు పెంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతిలోని రెవెన్యూ భవన్లో తిరుపతి జిల్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా సుమన్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం గుర్తింపు కార్డు కూడా లేకపోవడం దారుణమన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులలో చేర్పించడం జరిగిందని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని కోరారు. సిఎఫ్ఎంఎస్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మెప్మా, స్పెట్స్ లో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగిందన్నారు. మిగిలిన ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వారు కూడా ఉద్యోగ గుర్తింపు పొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీనియారిటీ ప్రకారం ఉద్యోగులకు జీతాలు పెంచాలని, దాంతో పాటు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలని కోరారు. బొప్పరాజు ఆధ్వర్యంలో ఏపీ జేఏసీ అమరావతి ఫిబ్రవరి 5వ తేదీ విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో ఆవిర్భావ మహాసభ జరుగుతుందని, వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆ మహాసభలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. మహాసభలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేసిన అవుట్సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఫిబ్రవరి 5వ తేదీ విజయవాడలో జరిగే ఆవిర్భావ సభకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వెళ్తారని, దీన్ని జయప్రదం చేస్తామని వెల్లడించారు. అందుకు ముందు ఈఎస్ఐ ఆసుపత్రి బ్రాంచ్ మేనేజర్ నాగమణి ఈఎస్ఐ సేవలు ఎలా వినియోగించుకోవాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుబాబు, రాష్ట్ర మహిళా నాయకురాలు లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ అండ్ హాస్టల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రాముడు, సుబ్రహ్మణ్యం, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తిరుపతి జిల్లాలో జిల్లా సమావేశం జరపడం జరుగుతుంది. ఈ జిల్లా యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలపై పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అనేక సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి కనీస వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీజేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవ సభ జరుగుతూ ఉంది. అది ఒక పండగ వాతావరణంలో అది మాన్యశ్రీ బొప్పరాజు గారు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశానికి 3 మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి, అలాగే సివిల్ సప్లైస్ సంబంధించిన 3 మంత్రులు కూడా వస్తూ ఉన్నారు. ఆ రోజు ఈ సభకి అవుట్సోర్సింగ్ వ్యవస్థ కూడా, సమాజం కూడా, జాతి కూడా, అవుట్సోర్సింగ్ జాతి కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ సభలో ప్రభుత్వం పెద్దలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళందరూ కూడా సభకు వచ్చి వాళ్ళందరికీ కూడా, వాళ్ళ 3 మంత్రులకు కూడా ఈ సమస్యలు వెల్లడించాలని చెప్పేదానికి ఈ తిరుపతి జిల్లాకి రావటం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని శ్రీశక్తి పీఠంకు గిన్నిస్ బుక్ రికార్డ్, ప్రపంచ రికార్డు వచ్చినట్లు పీఠాధిపతి మాతాజీ రమ్యానంద భారతి తెలిపారు. జనవరి 6వ తేదీన తిరుపతి ఎన్టీఆర్ స్టేడియంలో 10,000 మంది మహిళలతో నిర్వహించిన సువాసిని పూజకు గుర్తింపుగా ఈ రికార్డులు వచ్చినట్లు మాతాజీ తెలిపారు. 10,000 మంది మహిళలతో ఒకే చోట ప్రముఖంగా దీపాలు వెలిగించడం ఒక చరిత్రగా మాతాజీ పేర్కొన్నారు. పూజలో పాల్గొన్న ప్రతి మహిళకు ఉచితంగా పూజ, సారె, ఆడబిడ్డ లాంఛనాలు అందించినట్లు మాతాజీ చెప్పారు. సువాసిని పూజా ప్రాంగణం మహిళలతో ఒక మణిద్వీపంలా వెలుగొందుతోందని అన్నారు. ఈ అరుదైన గౌరవం ఒక వ్యక్తికి చెందింది కాదని, ఇది యావత్ మహిళా లోకానికి అందిన అపూర్వ గౌరవమని మాతాజీ రమ్యానంద భారతి అన్నారు. దైవ సంకల్పంతో గురూజీ సిద్ధేశ్వరానంద భారతి స్వాముల వారి ఆశీస్సులతో ఇంతటి గొప్ప కార్యం నిర్వహించగలిగామని వివరించారు. హిందూ మతానికి, హిందూ ధర్మానికి లభించిన అరుదైన గౌరవంగా మాతాజీ అభివర్ణించారు. మామూలుగా మన వాళ్ళు అనుకున్నది ఏంటంటే దశసహస్ర చేశాము, తొందరలో శతసహస్రం 1,00,000 మందితో చేద్దామని అన్నారు. అయితే అది ఎంతవరకు మనం సాధ్యము, అంత వేదిక ఎక్కడ ఉన్నది, ఎలా సమకూర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ముందుకు వెళ్దాము అనేటువంటి ఆలోచన. అంటే ప్రధానంగా ప్రత్యేకంగా ఏమిటనంటే ఈ పీఠం మహిళా ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమాలతో మనకు ముందుకు వెళ్తూ ఉన్నది. హిందూ ధర్మంలో మహిళల యొక్క ప్రత్యేకతను చాటి చెప్పటమే శ్రీశక్తిపీఠ లక్ష్యంగా. ఒక్క మాటలో చెప్పాలంటే టు ద ఉమెన్, ఫర్ ద ఉమెన్, బై ది ఉమెన్, ఆ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది. గిన్నిస్ రికార్డు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందంటే ఏ గొప్ప పని చేసినా ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అని అంటే ఒక గుర్తింపు కావాల్సి వస్తున్నది ఇవాళ ప్రపంచంలో. అయితే అదృష్టవశాత్తు మన మీడియా చాలా అద్భుతంగా పనిచేయటం వల్ల
చిన్న కుగ్రామంలో జరిగినటువంటి ఒక విషయం కూడా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా తెలియజేసేటువంటి పనిని అద్భుతంగా చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా ఆ గుర్తింపు అనేటువంటిది మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి ఒక మార్గం మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి ఒక పని చేసినప్పుడు ఇటువంటి ఒక రికార్డుని వాళ్ళు అందజేయటం జరుగుతూ ఉన్నది. మనం చేసినటువంటి పని ఏమిటి అనంటే మహిళలు అందరం కలిసి ఒక చోట ఒక సమ్మేళనంలాగా ఏర్పాటు చేసి మహిళల భావనతోనే మహిళలు కనుక తలుచుకుంటే ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తారు, వాళ్ళు శక్తి స్వరూపులు అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి సమయంలో ఒక జ్యోతి ప్రజ్వలన చేసుకున్నాం, దీపాన్ని వెలిగించుకున్నటువంటి సమయంలో వేలాది దీపాలు ఒకేసారి వెలగటం అనేటువంటిది ఇంతకుముందు ఈ సంఖ్య ప్రపంచంలో ఉన్నటువంటి సంఖ్య కంటే కూడాను ఎక్కువ సంఖ్య ఆ రికార్డుని బ్రేక్ చేయటం అనేటువంటి జరుగుతున్నది అని వాళ్ళు గుర్తించి మనకు రికార్డుని ఇవ్వటం జరిగింది. అలాగే మరొకటి, ఇటువంటి స్త్రీ పూజ ఇన్ని వేల మందిని ఒకే చోట పూజించటం అనేటువంటిది ఎక్కడా జరగలేదు అని మరొక వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వాళ్ళు మనకు ఒక రికార్డును అందించడం జరిగింది. ఇది మహిళలందరికీ కూడాను ధర్మ సామ్రాజ్యంలో దక్కినటువంటి గుర్తింపు, గౌరవం, ఒక రకంగా చెప్పాలంటే స్ఫూర్తిదాయకమైనటువంటి చిహ్నం. దసరాల్లో అలాగే మాఘ నవరాత్రులు రేపు రాబోతూ ఉన్నాయి, వారం రోజుల్లో మాఘ నవరాత్రులలో, అలాగే ఉగాది నుంచి మొదలయ్యే వసంత నవరాత్రులలో, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులలో ప్రధానంగా సువాసిని పూజ అనేటువంటిది మనం చేసుకుంటూ ఉంటాం. స్త్రీ పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అమ్మవారి ఎదురుకుండా స్త్రీమూర్తులను కూర్చోబెట్టి మన 10,000 మందికి ఎట్లా అయితే చేశామో అట్లనే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి చక్కగా దేవతకు మనం గర్భగుడిలో ఎలా అయితే అష్టోత్తరంతో చేస్తామో, ఎలా అయితే దేవతకు మనం నైవేద్యం సమర్పణ చేస్తామో అవన్నీ కూడా స్త్రీమూర్తులకు మనం ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. వాళ్ళకి హారతిస్తాము, వాళ్ళకి ప్రసాదం సమర్పిస్తాము, వాళ్ళ చేతితో నుంచి పూజ చేసుకున్న వాళ్ళు ప్రసాదం స్వీకరించడం ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పూలదండ వేసి వాళ్ళ మెడలో వేయటం జరుగుతూ ఉంది. అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్తుతిస్తూ భజన చేయటం ఎంతో పుణ్యఫలమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి పెద్దకాపు వీధిలోని పురాతన శ్రీ రామభజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పారసంతో నిర్వహించారు. ఈ రోజు త్యాగరాజ నాయుడు, విజయ దంపతులు ఉభయదారులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్, రంజిత, శ్వేత, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, చిన్నప్ప, గుండాల గోపీనాథ్, కొట్టే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన ఈ రామ మందిరంలో 30 రోజులుగా, అంటే ఈ ధనుర్మాసం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు స్వామి గుడిలో భజన జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటున్నారు. అదే కాకుండా ఈ భజన ఇది చేసేందువల్ల మన అందరికీ కూడా మంచి శుభాలు కలిగి దేవుడు చల్లగా చూస్తాడనేది ఒక నమ్మకం. కాబట్టి ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఇంకా 3 రోజుల దాకా ఉంది. ఈ 3 రోజులలో కూడా అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ భజనలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని మరి కోరుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు త్యాగరాజ నాయుడు గారు, విజయమ్మ గారు వీళ్ళు ఉభయమిస్తున్నారు. వీళ్ళ మాదిరిగానే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు ఉభయదాతలుగా వచ్చి ఇక్కడ ఉభయాలు ఇచ్చి దేవుని కృపకు పాత్రలు అవుతున్నారని మరి కోరుకుంటున్నాము. ఇంకా రావాలని, ఈ 3 రోజులు కూడా ఇవ్వాలని దేవుని మనసారా ప్రార్థిస్తున్నాం. శుభ సందర్భంగా మేము 25 సంవత్సరాలుగా ఈ వీధిలో ఉంటున్నాము. ప్రతి సంవత్సరము ఒకరోజు మేము ఉభయం ఇస్తాము. ఈ గుడికి వచ్చి భజనలో పాలు పంచుకొని అందరికీ ప్రసాదాలు పెట్టి అందరూ బాగుండాలని కోరుకొని మేము ఈ భజనలో కలుసుకొని పూజ చేస్తాము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, మాజీ మంత్రి కొడాలి నాని, నటి ముచ్చర్ల అరుణ, ఛత్తీస్గఢ్ మంత్రి కేదార్నాథ్ కస్వాబ్, మూవీ డైరెక్టర్ మలనేని గోపిచంద్, నటుడు బాబీ సింహ, కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్, సిట్ డీజీ వీరేష్ ప్రభు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు
పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Today we had a great darshan in the early morning at Tirupati Tirumala Devasthanam. We took blessings for NSC and for all our members, all our shareholders and the country. Yesterday only the Honorable SEBI Chairman announced that this month NSC will get an approval for IPO, and we had planned this Tirth Yatra long back, but it happened that yesterday only when we arrived in Tirupati, the announcement was made. So we think it is a good omen and God's blessing that this announcement has come from SEBI. How do you feel darshan, sir? It has been a very wonderful darshan today. We had good time and we had great darshan today morning. నగిరి సిఎస్ఐ చర్చి నందు సంక్రాంతి పండుగను నిర్వహించారు. నగిరి సిఎస్ఐ ఈస్ట్ పాస్టర్ చర్చి నందు రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను పాస్టర్ తెలియజేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నగిరి పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించే అతిపెద్ద సంక్రాంతి పొంగల్ పండుగను అందరూ జరుపుకోవాలని ఆయన ఇందు మూలంగా తెలియజేశారు. అలాగే చర్చ్ ఆవరణలో ప్రత్యేక చెరుగడ్డ పొంగల్ కుండను ఏర్పాటు చేసి చర్చికి విచ్చేసిన వారికి పొంగల్ని అందజేశారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగిరి ఈస్ట్ ప్యాటరేట్ ప్రెస్బైటర్ రాజ్ ప్రభు, పున్నూరు ప్యాస్టరేట్ ప్రెస్బైటర్ కనగరాజ్, ఇరుగువై ప్యాస్టరేట్ జెకాయిన్ ఇసాక్ సామ్యూల్, నగిరి ఈస్ట్ ప్యాస్టరేట్ సెక్రటరీ జోష్నా, నగిరి ఈస్ట్ ప్యాస్టరేట్ ట్రెజరర్ డిసిఏ దివ్యకుమారి తదితరులు పాల్గొన్నారు. உறவுகளே, சகோதர சகோதரிகளே, சிறு குழந்தைகளே, உங்கள் அனைவரையும் நாங்கள் வாழ்த்துகின்றோம். குறிப்பாக நகரி கிழக்கு குருசேகரம் பாஸ்டர் நினைவு ஆலயத்தின் இறை மக்களை வெகுவாக நாங்கள் வாழ்த்துகின்றோம். எங்களோடு இணைந்து வாழுகின்ற நகரி சுற்றுவட்டார பகுதியில் இருக்கின்ற அனைத்து மக்களுக்கும் புத்தாண்டு மற்றும் பொங்கல் நல்வாழ்த்துக்களை உள்ளத்தின் ஆழத்திலிருந்து இறைவன் இயேசு கிறிஸ்துவின் வழியாக தெரிவித்துக் கொள்கின்றோம். எல்லாருக்கும் பொங்கல் நல்வாழ்த்துக்கள். எனது உறவுகளே, உங்கள் அனைவரையும் பொங்கல் திருநாளில் நான் வாழ்த்துகின்றோம். திருச்சபையானது அனைத்து மக்களோடு இணைந்து குறிப்பாக உழைக்கின்ற மக்களுக்கு துணையாக நிற்கின்ற ஒன்று என்பதற்கு அடித்தளமாக ஆதாரமாக இந்த நாளிலும் கூட எங்களுடைய வழிபாட்டை உழவர்களை, விவசாய பெருங்குடி மக்களை, உழைக்கின்ற மக்களை அடையாளப்படுத்துகின்ற வகையிலே நாட்டுப்புற இசை வழிபாடாக நாங்கள் நடத்தி இருக்கின்றோம். மக்களோடு கூட இணைந்து இருக்கின்றோம். வழிபாட்டிற்கு பிறகு விளையாட்டுப் போட்டிகளை நாங்கள் தொடர்ந்து நடத்தி கொண்டிருக்கின்றோம். இந்த மண்ணின் பண்பாடுகளை தொடர்ந்து நாங்கள் கடைபிடிப்பதற்கு அடுத்த தலைமுறைக்கு வழிகாட்டுதலை முன்னெடுத்திருக்கின்றோம் என்பதை தெரிவித்துக் கொள்கின்றோம். இந்த நாளிலும் கூட உங்கள் அனைவரையும் புத்தாண்டு, பொங்கல், தமிழர் திருநாள் வாழ்த்துக்களை தெரிவித்து அனைத்து அன்பர்களையும் வாழ்த்துகின்றோம். இருக்கின்ற திரு அருட்பணி கனகராஜ் ஆயரையா அவர்கள் வாழ்த்துக்களை நம்மோடு பகிர்ந்து கொள்வார். நம்முடைய பண்பாட்டையும் நம்முடைய கலாச்சாரத்தையும் முன்னெடுக்கும் விதமாக இன்றைக்கு நம்முடைய கிறிஸ்துடைய உறவுகளுக்கான ஒரு கொண்டாட்டம் வழிபாடாக நடைபெற்றது. இந்த வழிபாட்டு வழியாக எதையும் நம்மளுடைய உழைக்கின்ற இறைவன் இருக்கிறார் என்கின்ற அந்த மனநிலையோடு இந்த சமுதாயத்தில் நாம் உழைப்போம், மற்றவர்களுக்கு உதவி செய்வோம். கடவுள் தொடர்ந்து தங்களை நிறைவாக ஆசிர்வதிக்கிறார். ఉపాధి హామీ చట్టంలో మహాత్మా గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రమేష్, చిత్తూరు నగర అధ్యక్షుడు టిట్కా రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతిపిత మహాత్మా గాంధీ పేరును మార్చినందుకు ఆ నిర్ణయం పునరాలోచించాలని, లేదంటే అప్పటి వరకు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల కమిటీ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పనిచేసే ఒక చట్టాన్ని తీసుకురావడం చాలా శోచనీయం. దేశంలో ఉన్న కొన్ని
కోట్ల మందికి అన్నం పెడుతున్న వాళ్ళకి జీవనానికి మద్దతుగా వాళ్ళకి 100 రోజుల పని దినాలు కల్పించి ఆ 100 రోజుల పని దినాలకు సంబంధించిన వేతనం మొత్తం నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్లలో పడే పరిస్థితి నుంచి ఈరోజు మోడీ గారు తీసుకొచ్చిన కొత్త చట్టం పూర్తిగా ఉపాధి హామీ పథక ఉద్దేశాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ సమయంలో పాత చట్టాన్ని తిరిగి కొనసాగించాలని మహాత్మా గాంధీ గారి ఆశయాలకి తూట్టుపడుతున్న మోడీ గారి కొత్త చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. ఉపాధి హామీ పథకం కింద మహాత్మా గాంధీ గారి పేరుని 20 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్న పేరుని ఆ చట్టం లేకుండా రూపుమాపి కొత్త చట్టం తీసుకొని వచ్చి బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ గారి పేరుని తొలగించింది. అలాగే ఏదైతే ఉపాధి హామీ చట్టము ఎందుకు చేశారో దాన్ని నిర్వీర్యం చేస్తా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని మీద వ్యతిరేకిస్తా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజు నిరాహార దీక్ష కొనసాగుతా ఉంది. అందులో భాగంగా మన చిత్తూరు జిల్లాలో చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరుగుతా ఉంది. మా డిమాండ్లు ఏమంటే ఉపాధి హామీ చట్టం కింద మహాత్మా గాంధీ గారి పేరును తొలగించకూడదు, మహాత్మా గాంధీ గారి పేరునే కొనసాగించాలి. 2, ఆ చట్టంలో ఏదైతే కొత్త రూల్స్ తీసుకొచ్చినారో దాన్నంతా కూడా రూపుమాపి కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకొని పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే కొనసాగాలని చెప్పి డిమాండ్ చేస్తా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరులో నిరసన దీక్ష చేపట్టినాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది 45 రోజులు ఈ దీక్ష కొనసాగుతుంది. వివిధ రకాలుగా నిరసనలు తెలియజేయబడతాయి. ఇవన్నీ జరగకూడదు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే ఈ ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరుని కొనసాగిస్తా ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కొత్త చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం. పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వారి యొక్క ఉపాధి కోసం వారి యొక్క జీవనోపాధి కోసం రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఏర్పడినటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో ఎంజీఎన్ఆర్ఈజిఎస్ ఈ చట్టాన్ని నేడు బీజేపీ ప్రభుత్వము అతి కిరాతకంగా ఆ పేరును కూడా మహాత్మా గాంధీ పేరును కూడా మార్చేసే కుట్రలు పండగం చేస్తున్నారు. ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దీని మీద ఒక యుద్ధాన్ని ప్రకటించాము. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గవర్నమెంట్ వెంటనే వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఇది తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో నెలకొనే పరిస్థితి వస్తుంది. దీనికి ప్రతి ఒక్క పార్టీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీలో కలిసి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా దాగుడు మూతల ఆడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు నిలదీయట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. జాతి పిత మహాత్మా గాంధీ పేరును వెంటనే ఎందుకు తీయవలసి వచ్చిందని మీరందరూ మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక చట్టం రావాలంటే రాత్రికి స్టడీ చేసిన ఒక చట్టం వస్తే అటువంటి చట్టాలని కూడా ఈ రోజు రాత్రికి రూపమాపే కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమంలో పాల్గొని మాకు ఆశీర్వాదాలు అందించి మనం మళ్ళీ పూర్వవైపు తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం దూదేకుల కులస్తులను అణచివేసే దిశగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్ర రాష్ట్ర ముస్లిం దూదేకుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం దేదేకుల కులస్తులను అణచివేసే దిశగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్ర రాష్ట్ర ముస్లిం దూదేకుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరు నగరం షాదీ మహల్లో ముస్లిం దూదేకుల కులస్తుల రాయలసీమ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూదేకుల కులస్తుల ఎక్కువ శాతం ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో శాసనసభకు పోటీ చేసే సత్తా ఉన్న పార్టీలు వారిని గుర్తించాలని పేర్కొన్నారు. ఇదే విధంగా తమకు ప్రాతినిధ్యం ఇవ్వని పక్షాన తమ సంఘాలను బలోపేతం చేసి రాజకీయ పార్టీలకు సమాధానమిస్తామని తెలిపారు. నా పేరు గుండ్లూరు హైదర్ అలీ. మేము 1998 నుంచి సంఘం ఏర్పాటు చేసినాము హైదరాబాద్ లో గాంధీ భవన్ లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చాలా పోరాడుతున్నాము. కానీ రాజకీయ పార్టీ గాని
మాకు ఆర్థికంగా కానీ, విద్యా పరంగా కానీ, సర్టిఫికెట్ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ మాకు ఏమీ అందజేయలేదు. మేము సంఘం ఏర్పాటు చేసి దాదాపు 11 లక్షల జనాభా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు 20 లక్షల జనాభా ఉన్నాము. ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 లక్షల జనాభా బీజేపీల కులస్తులు ఉన్నారు. వాళ్లకు విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఏమి రాజకీయ పార్టీ కానీ మాకేమి అందజేయలేదు. మేము ఇప్పుడు మా కులస్తులందరము ఏకమై మేము రాయలసీమ బీజేపీల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొని ఉన్నాము. కాబట్టి మాకు అన్ని రాజకీయ పార్టీలు సహకారంగా ఉండాలని మనవి చేసుకుంటున్నాం. నా పేరు సుంకేశ్వర కాదర్ భాష, జాతీయ ఉపాధ్యక్షులు. మేము ఈ రోజు రాయలసీమ దూదేకుల సంఘం ఏర్పాటు చేయాలని ఇక్కడ సమావేశమయ్యాం. ఇక్కడ మా సమావేశాన్ని మా చిత్తూరు జిల్లా వారు ఆహ్వానించి మాకు ఈ సమావేశం ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే, మేము భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మాకు ఓబీసీ ముస్లింలుగా గుర్తించింది సీరియల్ నెంబర్ 43 ప్రకారం. అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మేము ముస్లింలు అంతర్భాగమే అయినప్పటికీ కూడా మాకు ఆంధ్రప్రదేశ్ లో చాలా మా పిల్లల చదువుల టీసీల విషయంలో అనేక విధములుగా మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బందిని క్లియర్ చేసేదాని కోసమని ఈ ప్రభుత్వం మాకు శాశ్వత పరిష్కారం కోసం దూదేకుల ఫలానా సామాజిక వర్గానికి చెందింది అనే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము పస్పందా ముస్లింలని ఒక స్కీమ్ పెట్టి ఈ యొక్క పిచ్చడి కౌం వెనుకబడిన తరగతులు ఉన్నటువంటి బీసీ ముస్లింలకు వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వు వేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఓబీసీ ముస్లింలకు రాజకీయ స్థానమే కల్పించలేదు గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని. ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క ఓబీసీ ముస్లింలకు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఇచ్చి మా యొక్క ఉనికిని చాటుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో ఘనంగా 5K యువ మ్యారథాన్. జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఒకరోజు ముందస్తుగా తిరుపతిలో 5K యువ మ్యారథాన్ నిర్వహణ. నేటి యువతకు స్వామి వివేకానంద ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత అని కొనియాడిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బీసీలను బలోపేతం చేయటమే కాకుండా వారి హక్కుల సాధనే లక్ష్యంగా తాము పనిచేస్తాం పేర్కొన్న బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కుంభం లోకనాథం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి. ఏపీ జేఏసీ అమరావతిలో వచ్చే నెల 5వ తేదీ మహాసభను జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు సుమన్ వెల్లడి. రామచంద్రాపురం మండలంలోని శ్రీశక్తి పీఠంకు గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రపంచ రికార్డ్. 10,000 మంది మహిళలతో నిర్మించిన సువాసిని పూజకు గుర్తింపుగా ఈ రికార్డులు పేర్కొన్న శ్రీశక్తి పీఠం పీఠాధిపతి మాతాజీ రమ్యానంద భారతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.